RTI Live News. Ask for right. RTI News కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా గార్ల మండల మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా ప్రత్యేక కోట ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించాలని కార్పొరేటర్ స్థాయిలో కూడా తమ పిల్లలకు ఉచిత విద్యం అందించేలా చేయాలని రైల్వే పాసు అదేవిధంగా బస్ పాసుల సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లు సాధనకై TUWJ IJ ఆధ్వర్యంలో కూడా గార్ల స్థానిక నెహ్రూ సెంటర్ నుండి బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా బైక్ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టులు తహసీల్దార్ రవీందర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకుండా జర్నలిస్టులు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రశాంత్, రాము, శంకర్, కుండలరావు, తరుణ్, శ్రీకాంత్, వత్సం, నాగేశ్వరరావు, ఈశ్వర్లింగం, శ్రీను, కిషన్, సతీష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు ఎంతగానో పోరాటాలు చేసి రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులకు గత ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో కూడా జర్నలిస్టుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుందని మొదటి సంవత్సరమే మీకు ఇళ్ల స్థలాలు ఇల్లు కల్పిస్తామని చెప్పేసి ఆరోగ్య సమస్యలు కావచ్చు, విద్యా వైద్య సమస్యలు ప్రతి ఒక్క విషయంలో జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి 10 సంవత్సరాలు కాలయాపన చేసి ప్రభుత్వం మారింది. ఈ రోజుకి జర్నలిస్టుల సమస్యలు అయితే ఎటువంటి సమస్యలు పరిష్కారం కానప్పటికీ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వమైన మా సమస్యలను న్యాయబద్ధమైన మా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ మండలాల్లో దాంట్లో భాగమైన గార్లలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించి వీరందరికీ ఇళ్ల స్థలాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పేసి, రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించాలని చెప్పేసి, విద్యా వైద్య సదుపాయాలు ఉచితంగా మెరుగైన విద్యా వైద్యం కల్పించాలని చెప్పేసి TUWJ IJ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయమైనటువంటి సమస్యకు త్వరలో పరిష్కారం అందించి అందరికీ ఇళ్లలో గృహప్రవేశాలు జరిపించుకునేదానికి త్వరగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి IJ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి జర్నలిస్టులను మన గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మీకు ఇంటితో పాటు ఉచితంగా విద్య, వైద్యం, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ప్రతి లబ్ధిని కూడా మీకు చేకూరుస్తామని చెప్పి బూటకపు మాటలు చెప్పి మరి 10 సంవత్సరాల కాలం కూడా ఈ బూటకం మాటలతో గడిపించి ఒక జర్నలిస్టులు కూడా ఇంత మట్టికి న్యాయం చేయలేకపోయారు. దానికి మేము చాలా విచారణ విస్తున్నాము. ఎందుకంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో ఎటువంటి జీతాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఒక విలేకరులు మాత్రమే ఈనాడు పనిచేస్తున్నారు. కరోనా టైంలో కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా కుటుంబాలను వదిలిపెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టులు కొంతమంది దాడిలో గురైనా సరే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తాను ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలలో మరి జర్నలిస్టులకు సమస్యలను మేము పరిష్కరిస్తాము, వారికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, అదేవిధంగా విద్యా వైద్యంలో కూడా రాయితీలు కలిగిస్తామని చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా మా యొక్క జర్నలిస్టుల సమస్యలను గుర్తించి మీరైనా మా యందు దయ ఉంచి మాకు ప్రధాన సమస్యలైనటువంటి విద్య, వైద్యం, అదేవిధంగా జర్నలిస్టులు ఉండడానికి ఇల్లు కట్టించి వారికి ఇవ్వాలని మేము ఈరోజు ఇలా డిమాండ్ చేస్తున్నాము. మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈనాడు మా అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా యొక్క యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.